నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతోందా? ముందుగా మాటల దాడి మొదలుపెట్టిన షర్మిలకు వైసీపీ నుంచి తీవ్రంగా కౌంటర్స్ పడుతున్నాయా? ఈ తరుణంలో అన్నపై షర్మిల మరోమారు రెచ్చిపోయారా? షర్మిల పర్యటిస్తున్న చోట్ల ఫ్లెక్సీల చించివేతతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందా? వైసీపీ వర్సెస్ షర్మిల వార్ ఎంతవరకు పోనుంది? వైఎస్ షర్మిలపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. సీఎం జగన్తో విభేదించిన షర్మిల కొన్నాళ్ల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీ బాధ్యతలను చేపట్టారు. పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజకీయంగా ఆమె ఫుల్ యాక్టివ్ అయ్యారు. జిల్లాల వారీగా పర్యటిస్తూ కేడర్తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె అధికార వైసీపీతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డిపైన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 2 రోజుల కిందటి వరకు రాజకీయపరమైన విమర్శలకు పరిమితమైన షర్మిల తాజాగా కుటుంబపరమైన విమర్శలకు దిగిపోయారు. తన అన్న సీఎం జగన్మోహన్ రెడ్డికి తనకు మధ్య ఉన్న గొడవ, దానికి కారణం ఎవరన్న విషయాలను మీడియా ముఖంగానే ఆమె వెల్లడిస్తున్నారు. కుటుంబంలో వచ్చిన గొడవకు సంబంధించి షర్మిల మాట్లాడుతున్న సమయంలో కాస్త పరుష పదజాలాన్నే వాడుతున్నారు. ఇదే ఇప్పుడు వైసీపీ నేతలను ఆగ్రహానికి గురి చేస్తోంది. షర్మిల చేసే రాజకీయ వ్యాఖ్యలకు అంతే ధీటుగా బదులిస్తున్న వైసీపీ నేతలు కుటుంబ పరంగా షర్మిల చేస్తున్న వ్యాఖ్యలను ఖండించడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. షర్మిల రోజురోజుకు దిగజారి వ్యాఖ్యానిస్తున్నారంటూ వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇదే ఇప్పుడు ఆ పార్టీ నేతలకు మింగుడు పడని అంశంగా మారింది. వైఎస్ షర్మిల ప్రజల్లోకి వెళ్లి అధికార వైసీపీపై చేస్తున్న విమర్శలు కొంతవరకు అధికార పార్టీకి ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు రాజకీయ విమర్శలు చేసినప్పుడు అంతే ధీటుగా వైసీపీ నేతలు బదులిచ్చేవారు. కానీ ఇప్పుడు షర్మిల కుటుంబపరమైన అంశాలను బయటకు తీసి ఆరోపణలు చేస్తుండటంతో వైసీపీ నేతలకు మింగుడు పడ్డం లేదు. షర్మిల చేస్తున్న ఆరోపణలను ఖండించలేక, దానిపై మరింత గట్టిగా విమర్శలు చేయలేక వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఒకరిద్దరు నేతలు బయటకు వచ్చినా షర్మిలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సజ్జల, రోజా వంటి నేతల వ్యాఖ్యలతో షర్మిల మరింతగా రెచ్చిపోతున్నారన్న భావన వైసీపీ నేతల్లో ఉంది. షర్మిల రోజురోజుకు చేసే తీవ్ర వ్యాఖ్యలు ఎన్నికల ముందు పార్టీకి ఇబ్బందిగా పరిణమించే ప్రమాదముందని పలువురు భావిస్తున్నారు. రాజకీయ విమర్శల వల్ల ఇబ్బంది లేకపోయినా కుటుంబ వ్యవహారాలను బయటకు తెచ్చి ఆరోపణలు చేయడం వల్ల వైఎస్ కుటుంబ ప్రతిష్ఠ మసకబారుతుందని, ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా పరిణమించే ప్రమాదముందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల ప్రజల్లోకి జోరుగా వెళుతున్నారు. అధికార ప్రతిపక్షాలపై ధీటుగా విమర్శలు చేస్తున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలో టికెట్లు రాని నేతలకు షర్మిల ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నారు. ఆయా పార్టీలో సీట్ల పంపకాలు తేలిన తర్వాత ఎంతో మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికలతో పోలిస్తే వచ్చే ఎన్నికల్లో 100 సీట్లలో అయినా బలమైన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీలో బరిలోకి దించే అవకాశం కనిపిస్తోంది. అధికార ప్రతిపక్షాలపై సమాన స్థాయిలో విమర్శలు చేస్తున్న షర్మిలను రెచ్చగొట్టేలా వైసీపీ నాయకులు విమర్శలు చేయడం వల్ల అది పార్టీకి ఇబ్బందిగా పరిణమిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. షర్మిల పూర్తిగా తెగించి బరిలోకి దిగిన నేపథ్యంలో ఆమెపై ఎంత తక్కువ విమర్శలు చేస్తే వైసీపీకి అంత మేలు కలుగుతుంది. షర్మిలకు ధీటుగా బదులివ్వడం ద్వారా కట్టడి చేయవచ్చని వైసీపీ నేతలు భావిస్తే మాత్రం స్వీయ తప్పిదంగా మారుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డిపై కోపంతో రగిలిపోతున్నారు. ఈ తరుణంలో ఆమెపై వైసీపీ నేతలు చేసే విమర్శలు ఆమెను మరింత రెచ్చగొట్టేందుకు కారణమవుతాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు,
వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణారెడ్డి. మీ పార్టీలో వైఎస్ఆర్ లేడు. మీది జగన్ రెడ్డి పార్టీ, నియంత పార్టీ, ప్రజలను పట్టించుకోని పార్టీ, ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టే పార్టీ, వైఎస్ఆర్ ఆశయాలను నిలబెట్టని పార్టీ. నాపై ముప్పేట దాడి చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు. నా సొంత వాళ్ళు అనుకుని 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. నా బిడ్డలను ఇంటిని పక్కన పెట్టా. వైసీపీని నా భుజాల మీద వేసుకుని మనసు పెట్టి పనిచేశా. నా రక్తం ధార పోసా. నా చెమటను చిందించా. అదే వైసీపీ ఇప్పుడు నా మీద దాడి చేస్తుంది అంటే షర్మిల వైసీపీపై మాటల యుద్ధానికి దిగుతోంది. నా మీద ఎన్ని రకాలుగా దాడులు చేసినా నేను భయపడను. ఇక్కడున్నది వైఎస్ఆర్ బిడ్డ. భయపడే వాళ్ళెవరూ లేరు ఇక్కడ. మీకు చేతనైంది చేసుకోండి అంటూ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. షర్మిల పర్యటనకు వెళ్లిన చోట్ల షర్మిల ఫోటోలు ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించివేయడం జరుగుతోంది. ఇది కూడా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ప్రధాన ప్రతిపక్షాన్ని వదిలి అసలు ఏమీ ఓట్లు లేని కాంగ్రెస్ పార్టీకి వైసీపీ ఎందుకు భయపడుతుంది అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత టీడీపీ వైసీపీలను విమర్శిస్తోంది. అయితే వైసీపీని ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. కుటుంబ పరంగా, రాజకీయ పరంగా జగన్ను వైసీపీని తీవ్రంగా విమర్శిస్తోంది. షర్మిలపై కూడా వైసీపీ నేతలు అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తెలంగాణలో చీకొడితే షర్మిల ఆంధ్రకు వచ్చింది అంటూ షర్మిలపై మండిపడ్డారు రాష్ట్ర మంత్రి రోజా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు అంతా జగన్ వెంటే ఉన్నారని రోజా కామెంట్ చేసింది. షర్మిల ఓవర్ యాక్షన్ చేస్తోంది అంటూ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు స్క్రిప్ట్నే షర్మిల చదువుతోంది అంటూ మంత్రి ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. ఈ విధంగా విమర్శ ప్రతివిమర్శతో షర్మిల వైసీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో షర్మిల చేసే ఆరోపణలపై ఆచితూచి వ్యవహరించడం ద్వారా రాజకీయంగా కొంతైనా వైసీపీకి తగిలే డ్యామేజ్కి అడ్డుకట్ట వేయవచ్చని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. చూడాలి మరి ఆ దిశగా వైసీపీ నాయకులు ఆలోచన చేస్తారా లేదా? వైసీపీ వ్యతిరేక ఓట్లు మాత్రమే కాదు, వైసీపీ అనుకూల ఓట్లు సైతం షర్మిల చేల్చడం ఖాయమనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదే జరిగితే వైసీపీకి ఫుల్ డ్యామేజ్ తప్పదు. చూడాలి మరి అన్నా చెల్లెళ్ల వార్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనేది. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.